ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. చాలా హృద్యంగా, ఎంతో రమణీయంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇది పాటుకాలం అనమాట. పోటుకాలంలో అయితే కెరటాలు అవి కూడా వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉంటాయి. చాలా లోతైన ప్రదేశం ఇది. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయి బాబ్జీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉన్నటువంటి కోనసీమ అంబేద్కర్ జిల్లా దగ్గరలోను కాకినాడ జిల్లాకి మధ్యన ఉన్నటువంటి యానం. వెల్కమ్ యానం పాండిచ్చేరి యూనియన్ టెరిటరీ. అవునండి, ఇది ఒక కేంద్రపాలిత ప్రాంతం. మరి ఇక్కడికి ఎందుకు వస్తున్నామంటే బీచ్ చూడటానికి వెళ్ళాలి. ఇప్పుడు మనం తిన్నగా వెళ్ళినట్లయితే బ్రిడ్జ్ మీదుగా మనం ఎదురులంక, అమలాపురం, అలాగా దిండి రిసార్ట్స్కి అలాగే వెళ్ళిపోతుంది అంతర్వేది మీదుగాను. ఇక్కడ నుంచి మనం ఆర్చ్ కింద నుంచి లెఫ్ట్ తిరిగి 1 కిలోమీటర్ ట్రావెల్ చేసినట్లయితే మనకి రైట్ సైడ్కి మరొక ఆర్చ్ కనపడుతుంది, రాజు బీచ్ వే అని. ఆ ఆర్చ్ కింద నుంచి ఆ రోడ్డు డెడ్ ఎండ్కి మనం వచ్చేసినట్లయితే మనకి ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి ఒక దృశ్యం కనపడుతుంది. అదిగో అది శివలింగాన్ని అభిషేకం చేస్తున్నటువంటి ఏనుగులు మనకి సాక్షాత్కారం అవుతాయి అన్నమాట. ఒకటి మిత్రులారా, నేను ఒకటి ఘంటాబద్ధంగా చెప్తాను. మరి నేను ఏ విషయాన్ని కూడా, ఏ వీడియోను కూడా ఆషామాషిగా ప్రజెంట్ చేయను. ఏదో టైంపాస్ మాత్రం చేయటం లేదు. ఇది సిన్సియర్గా, ఇది అందరూ చూడదగింది, అందరూ చూడవలసింది అనుకున్నప్పుడే నేను దాన్ని వీడియో ప్రజెంట్ చేస్తాను. బిలీవ్ మీ. శివలింగం దాటి లోపలికి వెళ్ళే ముందు మనం లెఫ్ట్ సైడ్ని ఇక్కడ ఒక ఆర్చ్ కనపడుతుంది. ఆ ఆర్చ్ ఏమిటో చూద్దాం. ఇదిగో ఇది గోదావరి పుష్కరాలు 2003కి కట్టినటువంటి ఆర్చ్, స్నానఘట్టం అనమాట. అక్కడ స్నానాలు చేస్తారు. ఆ రైలింగ్స్ దాటి వెళ్ళకూడదు, చాలా లోతు ఉంటుంది. ఇక్కడ స్నానాలు ఈ రోజుకి ఇప్పుడు కూడా చేయవచ్చు. చక్కగా ఉంది అది. ఇక ఇటువైపుని చూసినట్లయితే ఈ లెఫ్ట్ సైడ్ని తిన్నంగా వెళ్ళినట్లయితే 214 బ్రిడ్జి, అంటే నేషనల్ హైవే బ్రిడ్జ్ చేరుకుంటాం, బీచ్ ఒడ్డునంట అనమాట. ఇదిగో ఇది స్నానఘట్టం. ప్లస్ అదిగో అవతల ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. చాలా హృద్యంగా, ఎంతో రమణీయంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇది పాటుకాలం అనమాట. పోటుకాలంలో అయితే కెరటాలు అవి కూడా వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉంటాయి. చాలా లోతైన ప్రదేశం ఇది. ఇక ఈ శివలింగం దగ్గర నుంచి మనం అలాగా పాస్ అయినట్లయితే ఎదర ఏమీ కనపడలేదు, కేవలం ఇది శివలింగం అభిషేకం చేస్తున్నట్టుగా ఉంది. కానీ దీని వెనక వెళ్ళి చూసినట్లయితే మనకి మరొక ప్రపంచం కనపడుతుంది. ఏమిటా మరొక ప్రపంచం అని అనుకుంటున్నారా? అదిగో 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 మహాసముద్రం. ఇదేంటి, గోదావరి నది కదా యానం దగ్గర ఉన్నది సముద్రం అంటున్నారు అనుకుంటున్నారా? అవునండి, గౌతమి గోదావరి. కానీ నాకైతే మహాసముద్రం బంగాళాఖాతంలాగా అనిపించిందనమాట. నిజంగా కూడా ఇక్కడ అవతలి ఎండ్ మనకి కనపడదు, కనుచూపు మేర ఎక్కడో కూడా మనకి కనపడదు అనమాట. అంత విశాలమైనటువంటి ఉద్ధృతమైనటువంటి మహోగ్ర రూపం దాల్చింది ఇక్కడ గోదావరి అనమాట. ఇది ధవళేశ్వరం దగ్గర అఖండ గోదావరి చూస్తే అదొక ఎదురుగా ఉంటుంది. దానికి రెట్టింపులో మరి ఈ ప్రదేశంలో ఈ గోదావరి మనకు కనపడుతుంది. ఇక్కడ మనకి ఈ లోతు కూడా చాలా ఎక్కువ. చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. ఇంత అందమైన అద్భుతమైనటువంటి ప్రదేశం కాబట్టే ఎప్పుడో మరి ఎనాటి నుంచో అనేక సినిమాలు ఇక్కడ షూట్ చేశారు. డైరెక్టర్ల దృష్టిలో పడినటువంటి ప్రాంతం ఇది. ఉదాహరణకి 1977లో ఇక్కడ మరి ఎదుర్లంకలో ఎన్టీ రామారావు గారు వాణిశ్రీతోటి ఒక సినిమాని షూట్ చేశారు. అందులో ఇక్కడ ఒక పాట కూడా షూట్ చేశారనమాట. ఎదురీతకు అంతం లేదా. ఇక యానం పుదుచ్చేరి కేంద్ర ప్రాంతమైన ఒక చిన్న పట్టణం. ఇది 300 సంవత్సరాల పాటు ఫ్రెంచ్ పాలనలో ఉండి 1954వ సంవత్సరంలో భారతదేశంలో విలీనమైందనమాట. ఇక్కడ 1723లో ఫ్రెంచ్ వారు దీనిని, ఈ యానాన్ని ఆక్రమించారు. భారతదేశంలో వారికి 5 స్థావరాలు ఉన్నాయి. పాండిచ్చేరి తమిళనాడు, చంద్రనాగూర్ వెస్ట్ బెంగాల్, యానం ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే, కరైకాల్ తమిళనాడు. ఈ 5 ప్రాంతాల్లో వాళ్ళకి, ఈ ఫ్రెంచ్ వాళ్ళకి ఉండేవన్నమాట. అందులో ఒకటి ఇదిగో ఈ యానం అనమాట. ఇక్కడ చూసారా, ఐ లవ్ యానం. ఎంత బ్యూటిఫుల్గా ఉంది సుమా. అందుకే ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసి కూర్చోవాలని అనిపించింది. కారు ఆ గట్టును పార్క్ చేసి కిందకి దిగానండి. ఇక్కడ ఈ వెనకాల నీరు ఎక్కడో కింద ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ చాలా డెప్త్ సుమా. దీనికి ఆటుపోట్లు వస్తుంటాయి. పోటు కాలంలో చాలా హెవీగా వాటర్ వస్తుంది. ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి. సాహసికులు చక్కగా బోటింగ్ చేయొచ్చు. అయితే ధైర్యం కూడా ఉండాలి. ఇంచేతంటే చాలా లోతు, చాలా జాగ్రత్తగా ఉండాలి కూడా. లైఫ్ జాకెట్ అది వేసుకుని తప్పకుండా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నేను
40 సంవత్సరాల క్రితం ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి కేసునగురుపాలెంలో నేను పనిచేసేవాడిని. అప్పుడు ఒకసారి నా మిస్సెస్తో కలిపి కాకినాడ ఫ్రెండ్ ఇంటికి వచ్చానమాట. అప్పుడు ఈ బ్రిడ్జ్ లేదు, బోటు మీద వచ్చాను. బోటు మీద ట్రావెల్ చేస్తుంటే నా గుండెలు ఇలా దడదడ పీచిమన్నాయండి. ఇంచేతంటే పూట కాలంలో ఈ గోదావరి అలలు బాగా వస్తాయి. ఆ నాటు పడవేమో జనాలు ఎక్కువగా ఫుల్ అయిపోయారు. అటు ఇటు ఊగుతుంటే నా గుండు కూడా టక్ లబ్ డబ్ అని ఎప్పుడు దిగిపోతామని దేవుడా, మళ్ళా ఈసారి నన్ను గట్టెక్కిస్తే మళ్ళా ఇంకా ఈ పడవ ఎక్కని ఇక్కడ నేను చెప్పేసి దండం పెట్టుకున్నాను అనమాట. ఆ క్షణంలోనూ అంత భయం వేసింది. అనవసరంగా ఎందుకు నా మిసెస్ని కూడా తీసుకొచ్చాను. అప్పటికే ఆవిడ చంటిపెట్టి తల్లి అనమాట, ఎందుకు తీసుకొచ్చాననిపించింది అనమాట. అయితే అదృష్టం కొద్దీ ఇప్పుడు బ్రిడ్జ్ పడింది అనుకోండి. ఇది 214 బ్రిడ్జి, నేషనల్ హైవే బ్రిడ్జ్ వేశారు. అక్కడి నుంచి యాన నుంచి ఎదురులంక బ్రిడ్జ్ 1.8 కిలోమీటర్ ఉంటుంది. ఇక మీదుగా అమలాపురం వెళ్ళిపోవచ్చు అనమాట. అమలాపురం, దిండి రిసార్ట్స్, అలాగే పాలకొల్లు, ఒంగోలు దాకా, పామర్ దాకా వెళ్ళిపోతుంది హైవే అనమాట ఇది. ఇక ఈ బీచ్ ఒడ్డున మరి కొన్ని షిప్లు కూడా బోటింగ్ షిప్లు రిపేర్ అవుతున్నాయి. ఇదేమో రిసార్ట్, ఇక్కడ రిఫ్రెష్ అవ్వచ్చు, చక్కగా టీలు అవి తీసుకుని రిఫ్రెష్ అవ్వచ్చు అనమాట. అబ్బో ఇక్కడ బోట్లు ఉన్నాయండి. ఈ బోట్లు కూడా ఒకసారి దిగి చూస్తే పోలే, రండి వెళ్దాం, ఇంకా ఆలస్యం ఎందుకు. ఈ చిన్నగా ఉన్నటువంటి ఈ బోట్ల మీదే మరి జాలర్లు సముద్రంలో ఎక్కడో సుదూర ప్రాంతాలకు వెళ్ళి మరి ఫిషింగ్ చేస్తూ ఉంటారు కదా. నిజంగా ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఎంత ధైర్యం కావాలి ఈ విధంగా వెళ్ళి రావాలంటే అని. ఇవేనండి సముద్రంలోకి మరి మత్స్యకారులు బోటింగ్ వెళ్ళేటటువంటి షిప్లు నెలల తరబడి ఇందులో మరి ఎక్కడో లోపలికంట వెళ్ళి ఫిషింగ్ చేసుకుని వస్తారనమాట. చాలా అద్భుతమైనటువంటి ప్రయాణం వాళ్ళది కదా. ఈ బీచ్ చివరికి వచ్చినట్లయితే 214 నేషనల్ హైవే కత్తిపూడి పామర్ బ్రిడ్జ్ అదే అనమాట. ఎంత అద్భుతమైన దృశ్యమో చూడండి మిత్రులారా. అంటే కేవలం ఈ బీచ్ కోసమే కాదు, కాకినాడ దగ్గర కోరంగి మడవడోల్ని ఒక లొకేషన్కి పెట్టుకుని రిటర్న్లో ఈ బీచ్ చూసినట్లయితే బాగుంటుందని నా ఉద్దేశం. అదే మిత్రులారా ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. శివలింగం నుంచి మరి బీచ్ వంట దాటుకుంటూ నడుచుకుంటూ వచ్చినట్లయితే ఆ చివరికి వచ్చేటప్పటికి మనకి ఇదిగో కత్తిపూడి పామర్రు నేషనల్ హైవే మీద కట్టినటువంటి బ్రిడ్జ్ కనపడుతుంది. ఈ బ్రిడ్జ్ దాటితే ఎదురులంక అనమాట. ఇది మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నా లేదా ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. త్వరలో మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.